ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మాసంలో మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు చేసేటువంటి మంగళ గౌరి యొక్క ఆరాధన స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి శనగలు దానం కూడా స్త్రీలకు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మరి 12 రాసుల వారు స్త్రీలు మంగళగౌరీ దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి అంశంలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శివప్రీతిని కలిగిస్తాయి. తద్వారా గ్రహపీడ తొలగిపోతుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు వారం జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మాసంలో మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు చేసేటువంటి నోములు, బృహస్పతి యొక్క ఆరాధన స్మరణ సౌభాగ్యాన్ని పెంపొందింపచేస్తుంది. మంగళ గౌరి యొక్క వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా స్త్రీలకి శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మంగళ గౌరి యొక్క ఆరాధన సౌభాగ్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత బుధ గురు శుక్రుల యొక్క పరివర్తన కూడా ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి విశేష కీర్తిని, ధనాన్ని, అలాగే భాగ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగించి మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు తిలకిద్దాం. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్వీపి శౌర్యం తుషారాగ్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యగ్నిభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్రమిత్తం భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం భజే లక్ష్మణప్రాణరక్షాదిరక్షం భజే తోషితానేకగీర్వాణకక్ష్యం భజే ఘోరసంగ్రామసీమావతాక్షం భజే రామ రామేతి సంప్రాప్తరక్షం నమస్తే మహాసత్వవాహాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం నమస్తే పరిభూతసూర్యాయ తుభ్యం నమస్తే కృతామధ్యకాయాయ తుభ్యం నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్త్యాయ తుభ్యం హనుమద్భుజంగప్రయాతం ప్రభాతే ప్రదోషేంపి వాచార్ధరాత్రేంపి మధ్యః పఠన్నశ్నతోంతి ప్రముక్తా గజానః సదా సర్వదా రామభక్తిం ప్రయాతి. హరి ఓం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని వృత్తుల వారికి కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి సమాచారం, తద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలకు ప్రోత్సాహ పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి సాఫ్ట్వేర్ రంగం వారు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు గౌరీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ సంభాషణ ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడితే నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వృత్తుల వారికి కూడా ఆనందకర సంఘటనలు వెన్నంటి ఉంటాయి. పిల్లల విషయంలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, ప్రత్యర్థుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్త్రీలకు అనువైనటువంటి నిర్వహణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు పొందగలుగుతారు. తద్వారా విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు గౌరీదేవిని ఎర్రమందార పూలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. అయినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విద్యార్థులకి విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో వెనుకంజ వేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు గౌరీదేవిని నందివర్ధన పూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా వెంటనే పొందలేకపోతారు. అనారోగ్య పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఖర్చులను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించలేకపోతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ఉంటుంది. అనుభవంలో వాటిని పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలను కలిగిస్తాయి. నూతన ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి తలనొప్పిని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోలేకపోతారు. సంబంధ బాంధవ్యాలు లేనటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
కార్తీక మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు గౌరీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా దక్కుతాయి. మహిళలకు సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి లాభాలను గడించేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు గౌరీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ద్వారా పొరపాట్లు కూడా దొరికేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు గౌరీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. కుటుంబాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి ఆచరణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మానసిక ఆందోళనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. దూకుడు నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శత్రువులు మిత్రులు అవుతారు. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి బలం చేకూరుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు గౌరీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో
అభిషేకించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కుటుంబ ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ లోపిస్తుంది. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. మానసిక చిరాకులు కూడా ప్రబలమవుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ప్రతిష్టంభన అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింపజేసుకోలేకపోతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి ఒత్తిళ్లు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. పోటీ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. పొరపాట్లు దొరికేటువంటి సంఘటన లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రతికూలత ఎదురవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో అక్షింతలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆర్థిక అనిశ్చితి తొలగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు విద్యార్థులకు లభిస్తాయి. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధి వ్యవసాయపరంగా కూడా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక ఆందోళన ఉంటుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అలసత్వం పెరుగుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. అలసత్వం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. నష్టాలు కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి పరంగా కొనసాగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు బలాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. దూర ప్రయాణాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు గౌరీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఉసిరి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరిని సిరిగా భావిస్తారు. ఈ ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమిటో పావన కార్తీకంలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఆరాధనకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉసిరి చెట్టు సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి కార్తీకంలో పూజించినటువంటి వారికి ఇహపర సౌఖ్యాలు చేకూరుతాయి. కార్తీకంలో ఉసిరి చెట్ల కింద స్వీకరించేటువంటి వనభోజనాలకు విశిష్టత ఉంది. ఉసిరి చెట్టును ఆశ్రయించి లక్ష్మీనారాయణులు ఉంటారని విష్ణు పురాణం తెలియజేస్తోంది. ఉసిరి వృక్షం భూదేవికి ప్రతీక. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయని, ఆ బిందువుల నుంచే ఉసిరి వృక్షాలు ఆవిర్భవించాయని అంటారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఉసిరి ఆయుర్వేదంలో అత్యుత్తమ స్థానాన్ని పొందింది. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లకి లేదా ధాత్రి ఫలం అంటారు. కార్తీకంలో ఉసిరి కాయల దీపాలని ఆవునేతితో తులసి మొక్క సమక్షంలో వెలిగిస్తారు. ఉసిరి దీపారాధన వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఉసిరి సర్వరోగ నివారిణి. కార్తీక మాసంలో ఉసిరిని ఏదో రూపంలో స్వీకరించడం ద్వారా కఫ సంబంధిత దోషాల నుంచి బయటపడవచ్చు. కార్తీక సిరిగా ఉసిరి ప్రాధాన్యత విశేషమైనది. రేపు కార్తీక శుద్ధ నవమి ఉదయం 6:55 వరకు ఉంది. అనంతరం తిథి కార్తీక శుద్ధ దశమి. ఇది తెల్లవారుజామున 5:57 వరకు ఉంది. రేపు ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు పాటించాలో తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా సార్వభౌమ వ్రతం చేస్తారు. యాజ్ఞవల్క్య జయంతి సందర్భంగా ఆ మహర్షిని స్మరించి ఆరాధించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శనీశ్వరునికి శని మంత్ర సంపుటీకరణలో రుద్రాభిషేకం తైలం సమర్పించడం వల్ల కూడా శని బాధల నుంచి నివారణ, ఉపశమనం లభిస్తాయి. విభూది పండ్లు దానం ఇవ్వడం కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. రేపు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా నిషిద్ధం గుమ్మడికాయ, నూనె, ఉసిరి. గుమ్మడికాయని దానం ఇవ్వచ్చు, స్వయం పాకం. అలాగే నూనెని కూడా దానం చేయవచ్చు. పూజించాల్సినటువంటి దైవం దిగ్గజాలు ఓం మహాదేవాయ నమః అనేటువంటి మంత్రం ద్వారా యశస్సు, ధనలబ్ధి కలుగుతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దైనందిక జీవితంలో సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకు పరిష్కార సూచకం ఈ కార్తీక మాసరీత్యా ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు ఆ సమస్యల విషవలయం నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. హరిహరాత్మకమైనటువంటి ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి కార్తీక మాసంలో భౌమవార వ్రతం అని చెప్పేసి ఉంటుంది. వ్యాపారంలో విశిష్టవంతమైనటువంటి లాభాలని గడించడానికి ఇది బాగా సహకరిస్తుంది కూడా. వ్యాపార సంస్థలో తప్పనిసరిగా ఒకరోజు గణపతి హోమం అనేటువంటిది నిర్వహించాలి. ఆ హోమం చేసి శక్తి గణపతిని పూజ చేసి హోమగుండంలో ఉసిరికాయలను, కార్తీక మాసంలో ఇక్కడ ఉసిరికాయ యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదిగా చెప్తారు. అందుకనే ఉసిరికాయలను ఆ యొక్క హోమగుండంలో సమర్పించాలి. ఆ తర్వాత హోమం చుట్టూతా కూడా ప్రదక్షిణ చేస్తూ గణపతిని ధ్యానం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే చాలా చక్కటి అదృష్టకరమైనటువంటి ప్రభావం సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో. వెనువెంటనే వివాహం సిద్ధించడానికి, అంటే వివాహ యోగం త్వరగా కలగడానికి ఈ కార్తీక మాసంలోనే 1/4 కేజీ పసుపు కొమ్ములు తెల్లటి వస్త్రంలో కట్టి 3 బుధవారాలు రామాలయంలో సమర్పించాలి. ఎందుకంటే ఇక్కడ రామాలయం అనేటువంటిది విష్ణుతత్వానికి సంబంధించింది. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ మాసంలో గనక వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి, వివాహ యోగం సిద్ధించడానికి ఇటువంటి విధి విధానం సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు.
అందుచేత రామాలయంలో పావు కేజీ పశువు కొమ్ములు ఒక తెల్లని వస్త్రంలో కట్టి సమర్పించాలి. 5 ఒత్తులతో ఆ ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయాలి. ఇలా కనుక ఆచరించినట్లయితే తప్పనిసరిగా వివాహయోగం అనేటువంటిది సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. చేసే ప్రతి ఒక్క పని కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగిపోవడానికి, విశిష్టవంతమైనటువంటి ఖ్యాతిని గడించడానికి మనం ఈ కార్తీక మాసంలో ఆచరించేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. చాముండేశ్వరి దేవికి 7 అంగుళాల దీపాన్ని వెలిగించి అమ్మవారికి గనక తీపి పదార్థాలని నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే, చాముండేశ్వరి స్తోత్రపారాయణ చేసినట్లయితే తప్పనిసరిగా చేసే పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం, అలాగే ధాన్యసిద్ధి కోసం అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇంట్లో కలశ ప్రతిష్టాపన చేసి అమ్మవారిని ఆవాహనం చేసి లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయాలి. 5 ఉసిరిక దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో ఉసిరిక దీపాలను ఎవరైతే వెలిగిస్తారో వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కార్తీక దామోదరాయ నమః అంటూ వెలిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే వ్యాపార రంగంలో మహాలక్ష్మి అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమ. మానవ జీవితంలో సహజసిద్ధంగా అప్పుడప్పుడు కూడాను గ్రహచార గతుల రీత్యా రాహుగ్రస్త దోషం, కేతుగ్రస్త దోషాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి. ఇట్లా రాహుగ్రస్త దోషం పట్టి పీడిస్తున్నప్పుడు గొప్ప జిజ్ఞాసా తత్పరులైనా సరే, గొప్ప మేధాకారక సంపత్తులైనా సరే అనేక ఇక్కట్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల యొక్క విష ప్రభావం నుంచి బయలుపడటానికి తప్పనిసరిగా నీలిరంగు దుస్తులు ధరించి పళ్ళెల్లో బియ్యాన్ని రాశిగా పోసి మట్టి ప్రమిదను ఆ రాశి మీద పెట్టి 4 ఒత్తులతో దీపారాధన చేసి రాహుగ్రస్త స్తోత్రం అనేటువంటిది గనక పఠించినట్లయితే, ఆ యొక్క దీపాన్ని బ్రాహ్మణోత్తముడికి గనక దానం చేసినట్లయితే తప్పనిసరిగా ఆ దోషాన్ని నుంచి బయలుపడటానికి ఆస్కారం ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గ్రహిద్దాం. ప్రతి వాళ్ళకి కూడా తమ పనులన్నీ కూడాను త్వరగా పూర్తి చేసుకోవాలి అనే తపన, జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలి అనేటువంటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మానవుడు కోరికల పుట్ట కదా. అందుచేత ఈ యొక్క శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసంలో ఆచరించేటువంటి ప్రతి చిన్న పని కూడా విశిష్టవంతమైనటువంటి లాభాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. కోరిన కోరికలు నెరవేరడానికి కోసం కాశీ విశ్వేశ్వర చిత్రపటాన్ని మీ ఇంటి ఆగ్నేయంలో ఉంచి కొబ్బరి నూనెతో ఆ పటం వద్ద 3 దీపాలు వెలిగించాలి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం కూడా విశిష్టమే. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. అసలు కార్తీకంలో ప్రధానం దీపారాధన కదా. అందుచేత ఇక్కడ సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని యొక్క చిత్రపటం, అది కూడా ఆగ్నేయ దిశలో ఉంచాలి. అక్కడ 3 ఒత్తులతో కొబ్బరి నూనె వేసి దీపారాధన కనుక చేసినట్లయితే మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలా దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గనక చేసినట్లయితే కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన వెనువెంటనే కోరిన కోరికలు తొందరగా నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని నిత్యం ఎదురయ్యేటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు రేపటి శుభవస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి
సర్వే జనా సుఖినో భవంతు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఒక వేగం దాటి ఊపిరి పీల్చాడనుకోండి, ఎగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. వేగం తగ్గిందనుకోండి, దిగూపిరి వచ్చిందని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తీసుకెడతారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా ఊపిరి తీయిస్తున్నవాడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా జీర్ణం చేసినవాడు, నేను కనపడితే బాగున్నారా అండి అని అడగడానికి కారణమైన వాడు, నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు, ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్లతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకున్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. భక్తి అన్న మాటకు అర్థం ఒక అరగంట సేపు పూజామందిరంలో ఉండడం కాదు. అందుకే వివేకానందుడు పూజామందిరంలో పూజ చెయ్యడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు అంటాడు. నీకు ఈ ప్రపంచము పూజామందిరం కావాలి, అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేది ఉంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి. ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. పరమేశ్వరుడు ప్రహ్లాదుడికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఇందువల్ల లోపల ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండి ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఇన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా. ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలి వేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు. పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. చూశాడు చూశాడు చూశాడు, ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ చల్ల చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా. కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఉరుసుకుపోతుందని ఆపేసింది. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా, ఇంకొకటన భగవంతుడని ఆపిందా అనవసరం. భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధానధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్న. సంతోషపడిపోయింది. ఓ పేటేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతుండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది.
కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భస్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కింద. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు. గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది, ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు? ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకులు పథ్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు. అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని. ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి. ఆ చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోలెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మ వస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటున దాక్కుంటున్నాడు. అమ్మా నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను. నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ట్రిపుల్ ఎక్స్ సోప్ శుభమస్తు. వెళ్ళిన తర్వాత కూడా మీరు ఫుటేజ్ లో చూడండి, అవుట్ ఆఫ్ ది బాస్కెట్ హ్యాండ్ వెళ్ళింది, దెన్ తీసి బాస్కెట్ లో వేసింది. అది నా ప్రాబ్లం కాదు, నేను కిందవన్నీ అయితే తీసేసాను. వాళ్ళు ఎక్కేస్తారు, నీ మీదకి తొక్కేస్తారని ముందే చెప్పేస్తున్నాను. అవన్నీ కాదు, ఫస్ట్ చెప్పు నీకు రైట్ ఉందో లేదో నేను చెప్తా. ప్రతి వాళ్ళు అడగ ముందు సొల్లని తెస్తున్నారు. పాయింట్ ఏంటి చెప్పు. ఎవరు నేను అన్నాను నిన్ను? మీకు అందిస్తున్న వారు గౌరవనీయులైన వ్యక్తులకు రామరాజ్ కాటన్స్ పంచలు మరియు షర్ట్లు. జ్యోతి అక్కడికి రాలేదా? ఎక్కడికి పారిపోతావు జ్యోతి? నావి కబంధ హస్తాలు. ఆ జ్యోతి గురించి మీకెలా తెలుసు? మన ఇంటికి వచ్చింది కదమ్మా. ఇదేం అన్యాయం తమ్మి, నేను గిట్ల సైజ్ పెరిగితే లావైనవు అంటారు, మరిగా ట్రిపుల్ ఎక్స్ సోప్ రోజు రోజుకి సైజ్ పెరుగుడైంది. అందరూ మస్తు ఖుషి అవుతున్నారు. ట్రిపుల్ ఎక్స్ సోప్ ఇప్పుడు 250 గ్రాములతో మరో 25 గ్రాములు అదనంగా పొందండి. క్విక్. విరాను గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు నన్ను స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారుగా. హీరో మీరు. మరేమనుకున్నారు? థ్యాంక్ యూ సార్. ఇండియా మొట్టమొదటి ఇంటెలిజెంట్ వాటర్ హీటర్. స్విచ్ ఆన్ చేయండి లేదా ఆఫ్ చేయండి, ప్రపంచంలో ఎక్కడి నుండైనా. వీగార్డ్ వెరానో, ద ఫ్యూచర్ ఆఫ్ గీజర్. తినడానికి ముందు చేతులు కడగాలి. మావయ్య, చేతులు కడుగుతున్నావా లేక మురికిగా చేస్తున్నావా? వ్యాపించాలి
కలపబడని ప్రతి డెటాల్ చుక్క ఇస్తుంది 100 రోగాల క్రిముల నుండి రక్షణ. కాళ్ళని దాచాల్సిన అవసరం లేదు. అందుకే క్రాక్ క్రీమ్. ఇది పగుళ్లు నింపుతుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు చేస్తుంది మీ పాదాల్ని 5 రోజుల్లో సాఫ్ట్ మరియు స్మూత్. క్రాక్ క్రీమ్ పాదాల్ని ప్రపంచం చూస్తూ ఉండిపోతుంది. ఏది ఎవరి కోసం సరైనదో వారు అదే చేయాలి. ఎలాగంటే టాయిలెట్ కోసం హార్పిక్ బ్లూ, మరి బాత్రూమ్ కోసం డిటర్జెంట్, అదైతే బట్టల కోసం హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. డిటర్జెంట్ తో పోలిస్తే ఇది బాగా శుభ్రం చేస్తుంది, ఇంకా మీకు ఇస్తుంది ఒక మెరుస్తున్న బాత్రూమ్. నీలం టాయిలెట్ కోసం, ఇంకా ఎరుపు బాత్రూమ్ కోసం. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ కొత్త ట్రయల్ ప్యాక్ కేవలం 39 రూపాయల్లో. ఆ నాగాభరణానికి శక్తులు ఎక్కువమ్మా. దాన్ని శుభఘడియల్లో మాత్రమే ముట్టుకోవాలి. ఇప్పుడున్న ఘడియలన్నీ కూడా విషఘడియలు. వినోద్ అరెస్ట్ అయిన కేసులో లోకి ఒక వ్యక్తిని పట్టుకున్నాడట. ఇప్పుడు అసలు నేరస్తులెవరో తెలుస్తుంది. తర్వాత వినోద్ బయటకు వచ్చేస్తాడు. ఈటీవీ పాడుతా తీయగా పలుకుతోంది మీ అందరికీ స్వాగతం. బాగా పాడగలిగి 8 నుంచి 11 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హులే. ప్రాథమిక ఎంపిక కోసం ఈటీవీ బృందం మీ జిల్లా కేంద్రానికే వస్తోంది. రండి, ఈ రాగయాగంలో అందరూ పాల్గొంచుకోండి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు. మీకు అందిస్తున్న వారు ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్, సంస్కారవంతమైన సోప్. స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు వానివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కందులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది, స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా, తలకడిగితే మొలకడగడం, మొలకడిగితే తలకడగడం చేత కాని ఒక అజ్ఞురాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది. కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ల మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళెవ్వరూ లేరు వాంగ్మయం. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చిందనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడే నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రో ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు, అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును ఎర్రరట, ధరిత్రినిట్టిని హితులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను. పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా, పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట? ఏం నాకు కూడా దొరకవా? నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా? చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలి. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఇన్ని వదిలింది అనుకోండి, దొరుకుతాడా? మళ్ళీ దొరకడు.
అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది, ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. అది వెడుతోంది, ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది, ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది, 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాడిని అలాగే పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి, 2 చేతులు సహకరించాలని పిల్లాడిని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది, ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏం అల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించాలి. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? ఒడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు. అమ్మా, నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటానని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా, నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుపడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. ఆనాడు యశోదాదేవి చేత కట్టబడ్డాడు. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. అమ్మ గట్టిగా ముడేసేసింది, రోటికి కట్టేసింది. ఆ రోలు ఈడుచుకుంటూ పాకాడు. ఒంటి మీద చిన్న మచ్చ ఉండవలసినటువంటి అగత్యం లేనటువంటి పరమేశ్వరుని యొక్క నడుం మీద ఒక తాడు గురుసుకుపోయినటువంటి మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ నేను దొరకాలనుకున్న వాళ్ళకి దొరికిపోతాను. నేను దొరకాలని ఎందుకు అనుకుంటానంటే, నిరతిశయ భక్తితో నన్ను సేవించిన వాళ్ళకి నేను దొరికిపోతానని చెప్పడానికి గుర్తు ఆ దామోదరుడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.